మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా తెలుగు వారంతా ఒకటి. ఆయా దూర ప్రాంతాలకు వెళ్ళాక బంధువులవుతారు, స్నేహితులు అవుతారు. అందరూ కలిసి హాయిగా ఉండేందుకు రకరకాల కార్యక్రమాలతో మన సాంప్రదాయాలను పాటించడమే కాకుండా భక్తిభావాన్ని పెంపొందిస్తూ సనాతన ధర్మాన్ని పాటిస్తుంటారు. తద్వారా వారి భావితరం పిల్లలకు కూడా ఈ బోధ చేస్తూ తెలుగు వెలుగులను ప్రసరింపచేస్తున్నారు. అందులో భాగంగా ఒడిశా రాష్ట్రంలోని తెలుగు వారంతా కలిసి 1994 సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని నిర్మించుకున్నారు. ఈ ఆలయాన్ని శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామివారు తమ కరకమలములచే ఈ ఆలయ ప్రతిష్ఠ చేయడంతో ఇక నిత్య పూజాది కార్యక్రమాలు జరుగుతుంటాయి. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఇలా 3 దశాబ్దాలుగా కలియుగ వెంకటేశ్వరుని ప్రసన్నం చేసుకుంటూ తెలుగు వారంతా కార్యక్రమాలు చేస్తున్నారు. 1994 నుంచి ప్రతి సంవత్సరం మాఘ బహుళ తదియ మొదలుకొని 5 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతారు. వీటిలో భాగంగా అష్టోత్తర శత కలశాభిషేకం, అంకురార్పణం, ధ్వజారోహణము, తిరువీధి ఉత్సవం, అగ్ని మదనం, 3 రోజుల పాటు సుదర్శన హోమం, సహస్ర దీపాలంకార సేవ, శ్రీ లక్ష్మీ అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన, సామూహిక కుంకుమార్చన, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి స్వర్ణ పుష్పార్చన, శ్రీ వెంకటేశ్వర స్వామివారి తిరుకం కళ్యాణ మహోత్సవం, శ్రీరామ పట్టాభిషేకం, మహాపూర్ణాహుతి, ఊంజల సేవ, పుష్ప యాగములను శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఈసారి 31వ బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు 5 రోజుల పాటు జరగనున్నాయని రూర్కెలాలో ఉంటున్న వీటూరి వెంకటరమణమూర్తి తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో కార్యక్రమాలను విశాఖపట్నంలోని సింహాచలం నుంచి విచ్చేసే వేద పండితులు ఘనంగా జరపనున్నారు. బ్రహ్మోత్సవ కార్యక్రమాల వివరాలు 10 మందికి చేరే విధంగా ప్రత్యేక వీడియో గీతాన్ని రూపొందించారు. ఈ బ్రహ్మోత్సవాలకు అందరూ ఆహ్వానితులేనని, ఉత్సవాలకు వచ్చిన వారందరికీ తెలుగు వారు కలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. అభిషేకం కార్యక్రమం జరుగుతుంది. అష్టోత్తర శత కలశ అభిషేకం తరువాత శోభాయాత్ర సాయంకాలం జరుగుతుంది. ఆ మర్నాడు ఉదయం అగ్నిమదనం కార్యక్రమం ఉంటుంది. అగ్నిమదనం కార్యక్రమం, సుదర్శన హవనం ఉంటుంది. లక్ష్మీవారం నాడు, శుక్రవారం నాడు అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన కార్యక్రమం ఉంటుంది. అలాగే శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి స్వర్ణ పుష్పార్చన కార్యక్రమం జరుగుతుంది. ఆదివారం నాడు మహాపూర్ణావతి ఉదయం జరుగుతుంది. ఆ తర్వాత పట్టాభిషేక కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు సాయంకాలం ఉంజలి సేవ కార్యక్రమం, పుష్పాంజలి కార్యక్రమం ఉంటుంది. మరునాడు సుందరకాండ పారాయణ నారాయణునికి జరిపించుకునే వార్షిక బ్రహ్మోత్సవం. ఋత్వికులు ఉత్సాహమున జరిపే పుష్పయాగం, అలసి సొలసిన స్వామి వారికి చేసే ఊంజల్ సేవ, భక్తులు ఆనందమున పాల్గొనే వసంతోత్సవం, భక్తి పరవశమున అందరూ చేసే కోలాట నృత్యం. బ్రహ్మోత్సవం ఇది దివ్యోత్సవం, నరుడు నారాయణునికి జరిపించుకునే వార్షిక బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం ఇది దివ్యోత్సవం, నరుడు నారాయణునికి జరిపించుకునే వార్షిక బ్రహ్మోత్సవం. గోవింద 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 గోవింద. ధర్మానికి కంకణ బద్ధులై ధార్మికతను పెంచుతూ ఆధ్యాత్మికతకు సరికొత్తదనం,
నవతరానికి మార్గదర్శనం. ఆధునిక ఆలయాలు, అపురూప నిర్మాణాలు, నిత్య నూతనత్వం, అనంతమవుతున్న మన భక్తి మార్గం. సనాతన ధర్మాన్ని కాపాడుతున్న సరికొత్త ఆలయాలు, ఆలయ పరిచయం మీ AB6 న్యూస్ లో